వాలంటీర్ల పాత్ర అనే ఈ సదస్సుకు ఇచ్చేసిన డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి గారు, శ్రీ పి విజయబాబు గారు, అలాగే మన ఎల్ శివరాం ప్రసాద్ గారు, శ్రీమతి గోమతోటి వినోద్ పాల్ గారు, శ్రీమతి సునీల లక్కనాజ్ గారు, జ్యోతి గారు, అలాగే సిస్ట్ల ధనలక్ష్మి గారు, ఇంకా అతిథులు రాబోతున్నారు. వీరందరూ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ వాలంటీర్లకు సంబంధించి మనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఒక ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి ఏ సమాజమైనా అనాది నుంచి ఆధునిక కాలం వరకు వాలంటీర్లు చేస్తున్న సేవలు మరువలేనివి. అయితే వారికి సరైన గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వారు లేకపోతే సమాజంలో అనేక సమస్యలకు పరిష్కారం కూడా రాని పరిస్థితి అయితే ఉంది. మీకు మహాత్మా గాంధీ గారు కూడా దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బోయర్ వారప్పుడు కూడా ఆయన ఆ స్ట్రెచర్స్ మోసే వాలంటీర్గా జాయిన్ అయ్యాడండి. ఆయన అమెరికాలో వాలంటరీ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాలంటీర్లు ప్రోత్సహించడానికి వారికి గౌరవ వేతనం, అంటే వారానికి $500 వరకు గౌరవ వేతనం కూడా ఇస్తుంది. మన భారతదేశంలో కూడా ఇప్పటి వరకు వాలంటరీ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న నేపథ్యంలో బహుశా ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయటం, ఆ వాలంటీర్లకు ఒక గౌరవ వృత్తి ఇవ్వటం అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతోంది. ఇది కూడా ఏమిటంటే ఏదో వారిని ఒక పనికి ఉపయోగించుకొని కరివేపాకులాగా తర్వాత వారిని బయటపడేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం లేదు. వారికి గౌరవ వేతనం ఇస్తూ వారిని గౌరవంగా చూసుకుంటూ భవిష్యత్తులో వారికి జీవనోపాధికి సరిపడా కొంత ఆదాయాన్ని కూడా ఇచ్చే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వం మనకు ఎంత ఇస్తుంది అనే అంశాన్ని ఈ వాలంటీర్లు తమ మదిలో కానీ మనసులో కానీ పెట్టుకోకుండా నిస్వార్థంగా వారు సేవలు చేస్తున్నారు. భారతదేశంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటువంటి వాలంటరీ వ్యవస్థను కలిగి ఉండలేదు. ఇటువంటి వ్యవస్థను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందించారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, మంచం మీద ఉన్న పీడితులు, వారికి కూడా ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు, ఇతరతర సదుపాయాలు వారికి కల్పించారు. అంతేకాకుండా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ వాలంటీర్ల ద్వారా దాదాపు 3.66 కోట్ల సేవలు, రకరకాల సేవలు ఈ ప్రజలకు అందాయి. ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ఈ వాలంటరీ వ్యవస్థ మీద కొంతమంది స్వార్థపరులు, ఈర్ష్యాపరులు బురద జల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఆయనైతే వారి మీద నీలాప నిందలు కూడా మోపారు. ఈ వాలంటీర్ల వలన రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి అనే ఒక దుస్సాహసానికి పవన్ కళ్యాణ్ గారు సాహసిస్తే వీరంతా ఎవరు, ఈ వాలంటీర్లు ఎవరు, గోను సంచులు మోసేవాళ్ళ, వీళ్ళు చేసే పని ఏంటి? మధ్యాహ్నం పూట ఎవరు ఇంట్లో లేని సమయంలో వెళ్ళి తలుపులు తడుతున్నారు, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత అని చెప్పి స్వయాన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. ఎందుకు వారంటే అంత ఈర్ష్య?
ఎందుకు వీరంటే ఎంత ద్వేషం? ఎందుకంటే వారు అద్భుతంగా పనిచేస్తూ దాదాపు 65 లక్షల మంది పెన్షనర్లకు వారు పెన్షన్ ఇస్తూ, నేరుగా ఇళ్లకు వెళ్ళి పెన్షన్ ఇస్తూ, ఇతరత్ర సేవలు, వారికి ఏమన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఒక సహాయం కావాలన్నా, ఒక సలహా కావాలన్నా మేము ఉన్నామని చెప్పి అంటూ ఈ వాలంటీర్లు అందుబాటులో ఉండటం అనేది జరుగుతోంది. దానివల్ల ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తోంది. అది అక్కడ సమస్య. అక్కడ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే భావనతో ఈ వాలంటీర్ల మీద దుమ్మెత్తిపోయటం, వారిని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాన్ని కూడా వీరు చేస్తూ వస్తున్నారు. ఇది అత్యంత శోచనీయం. బహుశా ప్రపంచంలో ఇంత చక్కగా, ఇంత ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్న వాలంటరీ వ్యవస్థ మరెక్కడా లేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికీ ఎన్నికల సంఘం కూడా ఈ వాలంటీర్ల మీద శీతకన్ను వేయటం, వారి మీద ఆంక్షలు పెట్టడం జరుగుతుంది. కానీ ఇదే ఎన్నికల సంఘం, ఇదే హైకోర్టు 2022 సంవత్సరానికి వచ్చేటప్పటికీ అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా ఈ వాలంటీర్ల మీద నిమ్మగడ్డ ప్రసాద్ గారు, రమేష్ కుమార్ గారు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఈ వాలంటీర్లు ఎవరో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొకూడదు, వీరు పెన్షన్ పంపిణీ చేయకూడదు, వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తీసేసుకోవాలని చెబితే కొంతమంది హైకోర్టులో అప్పీల్ చేస్తే హైకోర్టు స్పష్టంగా చెప్పింది వారు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి వారు ఎన్నికల విధుల్లో పాల్గొనటానికి ఓకే, అక్కర్లేదు. కానీ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మేము ఆంక్షలు పెట్టాం, వారి దగ్గర ఎక్విప్మెంట్ వారి దగ్గర ఉంచనివ్వండి అని చెప్పిన ఈ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో దానికి భిన్నమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఇది విచిత్రమైన పరిణామం. ఇది సరే, వీరైతే రాజకీయంగా పోనీ ఈ ప్రభుత్వానికి సహాయపడతారని చెప్పి ఒక భావన, అనుమానం మీకు ఉన్నాయి. మరి వాట్ అబౌట్ దిస్ రేషన్ షాప్ డీలర్లు అండి? ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది రేషన్ షాప్ డీలర్లు ఉన్నారే, మరి వారు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొకూడదు. మరి వారిచ్చే రేషన్ అనేది లబ్ధిదారులకు ఇవ్వచ్చా వాళ్ళు వెళ్ళి? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పరస్పర విరుద్ధమైన భావనలతో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం.